మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో గురుగారు, మార్చ్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? 3వ తారీఖు సంభవించే చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎన్ని రోజులు వీళ్ళ మీద ఉంటుంది? వీళ్ళకి అది ప్లస్ మైనస్? ఉగాది రోజు ఏం చేసుకుంటే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క మార్చి మాసం 3వ తారీఖున ఏర్పడేటువంటి గ్రహణం ఏదైతే ఉందో, ఈ గ్రహణానికి సంబంధించిన అశుభ దృష్టి అనేది అశుభ దృష్టి అనుకోవాలి. కర్కాటక రాశి వారికి ఇప్పుడిప్పుడే పుట్టి పెరిగి పెద్ద అయ్యేసి నేను కూడా ఉన్నానని గుర్తించే దేశానికి ఇప్పుడిప్పుడే చూస్తూ ఉన్న మార్కెట్లో కర్కాటక రాశి వాళ్ళు కూడా నేను ఉన్నాను అని గుర్తింపు తెచ్చుకునే దానికి ఉన్నారు. 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ మధ్యన రాజకీయ రంగాల్లోనూ, సినీ రంగాల్లోనూ, వ్యాపార వృద్ధిలోను, మార్కెటింగ్ రంగాల్లో, బ్యాంకింగ్ సెక్టార్లో అక్కడక్కడ చూస్తున్నాం కర్కాటక రాశి వారిని. రియల్ ఎస్టేట్లో అయితే దూచుకుపోతున్నారు కర్కాటక రాశి వారు. ఇంతకుముందైతే ఘోరంగా జరిపిన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు 2025 నుంచి కూడా కొంచెం గ్రహాలన్నీ కూడా సానుకూలంగానే ఉంటుంది. కర్కాటక రాశి వారికి కొంత పర్లేదు అనుకోవచ్చు. ఇక రేపు 2026 సంవత్సరంలో జూలై ఆగస్టులో మనకి గురువు కూడా కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది వీరికి. కాకపోతే ఇక వీరికి ఏంటంటే కనుక ఎక్కడేసి ఇంకొకటి అక్కడే అన్న విధంగానూ ఇప్పుడు గ్రహణం ఒకటి ఏర్పడింది. ఏది మార్చి 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఒకటి ఏర్పడింది సింహరాశిలో. దానికి ఒక ఇబ్బందులు అనేది కర్కాటక రాశి వారికి తప్పదు. ఎందుకంటే కనుక కర్కాటక రాశిని చూసుకుంటే 2వ స్థానం అయింది, సింహరాశి నుంచి చూసుకుంటే 12వ స్థానం అయింది. అటు నుంచి చూసుకుని ఇటు నుంచి చూసుకున్నా కూడా కర్కాటక రాశి వారికి దెబ్బ పడిందిరా అన్నట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం ఆలోచించుకొని చేసుకోవాలి. ఇంట్లో వీరికి ఉండేటువంటి ఇబ్బందులు ఏంటంటే ఈ గ్రహణం వలన ఇంట్లో తగాదులు అవుతాయి. భార్యతోనో, చెల్లి అక్కతోనో, అమ్మతోనో ఇలాంటి వారు ఉన్నాయి కనుక ఇంట్లో గొడవలు అవటం, ఇంట్లో ప్రశాంతంగా ఉండలేము. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎప్పుడు కూడా స్ట్రెస్, ఏదో ఆలోచన ఉంటుంది, ముందుకు వెళ్ళలేము అనమాట. ఆలోచనతో ఏం వెళ్తాం ముందుకి, ఏది చేసుకున్నా ముందుకు వెళ్ళదు. మనకి కాన్ఫిడెన్స్కి ఆలోచన రాదనమాట. వెనక వస్తుంది. ఇంట్లో సరిగా ఉండలేకపోవటం, స్ట్రెస్ అవ్వటము, వాస్తు ప్రకారం ప్రాబ్లం రావటం, ఎంత చేసినా కూడా వారికి పేరు ప్రఖ్యాత రాకపోవటం, ఇంతేనా అంటే ఎంత ఇచ్చినా ఇంతేనే ఉంటుంది. మరి ఇక అట్లాంటివి ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. అనుకుంటారు ఇంతకుముందు ఏమి లేనప్పుడు కూడా బాగానే ఉంది, ఇప్పుడు వస్తున్నా కూడా ఏంద్రా బాబు కర్మ అనుకుంటారు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఒక అదృష్టం ఉంది గ్రహణం ద్వారా. 2వ స్థానంలో గ్రహణం కాబట్టి అన్నతమ్ముళ్ళ కనుక ఆస్తి తగాదలున్నా, అక్కా చెల్లెల మధ్య విరోధాలున్నా తీరిపోతాయి. ఇదొకటైతే మంచి జరుగుతుంది. మంచి కుటుంబం అన్యోన్యంగా ఉండేటువంటి ఉమ్మడి కుటుంబంగా అయ్యేటువంటిది అయితే బాగా కనిపిస్తుంది. అలాంటివి చూసుకోవాలి. కాకపోతే వీరు గ్రహణానికి సంబంధించిన దోషాలు పరిహారం చేసుకోవాలి. అదేంటి తెలుసా? పరిహారం వచ్చేసి పంచామృత అభిషేకం శివాలయంలో ఖచ్చితంగా చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి, అయ్యప్ప స్వామి వారికి, కుమారస్వామి వారికి, లేదు అంటే కనుక నాగపడిగలకి, మానసదేవ అమ్మవారికి, లేదు అంటే కనుక శివాలయంలో శివభగవానుడికి, వినాయక స్వామి వారికి, వీరిలో సమీప దూరంలో ఏ ఆలయం ఉన్నా సరే పాలు, ముఖ్యంగా పాలు, కొబ్బరి నీళ్లు, ఈ రెండితో అభిషేకం చేయాలి. పాలు, షుగరు లేదా తేనె, లేకపోతే కనుక మనకి చెరకు రసం, ఇవి తీసుకుని వెళ్ళి అభిషేకం చేస్తే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం అనేది వారికి తొలగిపోతుంది. లేకపోతే కనుక ఆర్థిక పరంగా మనసు, మైండ్ ఒక దగ్గర ఉండవు, కుదురుగా ఉండవు. మనసు ఏమో అమెరికాలో ఉంటుంది, మైండ్ ఏమో ఇంకో దగ్గర ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా పటాపంచలైపోవాలి. మనం చేయాల్సిన పనులు ముందుకెళ్ళవు, అప్పులు బాధ అయిపోద్ది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి. రోగాలు ఎలాంటివి వస్తాయి? స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ తల పగిలిపోతుంది, శిరో బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కట్టుకున్నా కూడా ఆగదు, అది అంత బాధ అనేది అనమాట. ఒకప్పుడు మనకి ఒక యాడ్ వచ్చేది, రావణాసుడికి 10 తలకాయలు ఉంటే జెండుమో అమృతాంజనం వచ్చేది. ఈ 10 తలకాయలకి రాకుండా ఒక తలకాయకి రాసుకుంటే 10 తలకాయలు నొప్పి తగ్గేది. ఆ విధంగా జేబులోనేమో అనాసినో టాబ్లెట్ పెట్టుకోవాలి, ఆ పాకెట్ జేబులోనేమో అది జెండుమమ్మ, అమృతాంజనమో, శాస్త్రీయ భావమో పెట్టుకొని తిరగాలి. అలాగా ఉండే లేకుండా వీరి ఈ యొక్క పాలతో అభిషేకం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ పాలాభిషేకం అనేది ఖచ్చితంగా ఏదో స్వామివారికి అయితే చేయాలి. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించిన పరిహారం అయితే ఇది. ఇకపోతే యుగాది, ఈ యొక్క కర్కాటక రాశి వారికి యుగాది రావడం కూడా ఒక అదృష్టం. గ్రహణం అనంతరం యుగాది వస్తుంది మరుసటి అమావాస్యకి. కాబట్టి యుగాదికి వారికి ఇష్టదైవం, కులదైవం కొన్ని ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఒకటి గమనించుకోవాలి, వారికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. గ్రామదేవతో లేకపోతే అమ్మవారి ప్రాసిద్ధ అమ్మవారో, పీఠాధిపతులు ఎక్కడో దగ్గర ఒకరిని నమ్ముకుంటారు. వాళ్ళ వంశం మొత్తం కూడా ఒకరిని నమ్ముకొని వారికే చేస్తారు ఏదైనా సరే. అది వారి యొక్క అభిమానం, ఆప్యాయత. కాబట్టి వారు ఎవరైతే నమ్ముతారో వారి దగ్గరికి వెళ్ళేసి ముడుపు కట్టుకోవాలి. కర్కాటక రాశి వారైతే 119 రూపాయలు కానీ
రూపాయలు కానీ తనకి తానుగా ఇష్టపూర్వకంగా ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య పోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి అమ్మవారికో స్వామివారికో సమర్పించాలి. ఉండిలో వేసేయాలి. వేసేస్తే కనుక వీరికి కోట్ల రూపాయలు దానం ఇచ్చే అవసరం లేదు. ఉండిల్లో ఇట్లా వేస్తే సరిపోతుంది. ఆ గ్రహాల యొక్క స్థితిగతులు మారిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ ఉగాది రోజున చేసుకోవాల్సింది ఏంటంటే కనుక పులిహోర. ఈ పులిహోర ఎలా ఉండాలి అంటే కనుక నిమ్మ పండు కాకుండా చింతపండుతో చేయాలి. ఈ చింతపండు పులిహోరలో ఇంగువ, పల్లీలు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేస్తే గ్రహాలకు సంబంధించినవి. ఇవన్నీ వేసి కలగలిపినటువంటి పులిహోర కలపడం అంటే వేరే వాళ్ళతో పులిహోర కలపమని కాదు. ఈ బియ్యంతో వండినటువంటి అన్నాన్ని పులిహోర కలపడం, పసుపు ఇవన్నీ కూడా వేసి పులిహోర కలపాలి. ఈ పులిహోరని ఏదైనా సరే విష్ణు ఆలయంలో కనుక ఏదైనా బుధవారం గురువారం రోజున ఆలయ సమీపంలో కనుక ఆలయంలో నైవేద్యం పెట్టి చూడండి. అక్కడ ఉన్నటువంటి వీరికి ఆరోగ్య సమస్యలే కాదండి, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి అలానే గ్రహాలకు సంబంధించినటువంటి పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, గ్రహదోషాలు ఇంకేమైనా ఉన్నా, శత్రుభయం ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, నరదిష్టి, నరఘోష అన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతాయి. ఈ ఒక్క పులిహోర నైవేద్యం వీరు యుగాది రోజున చేసుకుంటే ఇంకా మంచిది. కాబట్టి ఇలాంటివి చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. ఇకపోతే ఇవి ఉంటాయి, పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు బెల్లం కలిపి చేసినటువంటి పల్లీ ఉండలు ఉంటాయి, పప్పు చెక్క అంటారు, పల్లి ఉండలు. అవి ఎవరికైనా 10 మందికి దానం చేస్తే చాలా మంచిది. ఇక వీరు బుక్స్ కానీ పెన్నులు కానీ దానం చేస్తే కూడా చాలా మంచిది, విద్యాదానం. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలంటే కనుక ఇది పెట్టుకోవచ్చు. కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, తర్వాత స్కూల్స్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్, బుక్ స్టాల్స్, జిరాక్స్ షాప్స్ ఇలాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి పెట్టుకుంటే ముందుకు వెళ్ళేదానికైతే చాలా బాగుంటుంది. ఈ యొక్క మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తాయి. ఈ దానాలు కూడా చేసుకొని మనం చెప్పినట్టు పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు పొందేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రకం ప్రయత్నం చేయొచ్చు. భార్య భర్తల మధ్య సంబంధాలు కావచ్చు, కుటుంబ వాతావరణం కావచ్చు, ఈ విధంగా ఉండదు. కుటుంబంలో అయితే కనుక దానాలు, ధర్మాలు, ఈ యొక్క మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కలహాలు లేకుండా అన్యోన్యంగా ఉండేటువంటి సంసారంగా ముందుకు వెళ్తుంది. ఇక భార్యాభర్తల మధ్యన అయితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. 19వ తారీఖు లోపు అయితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఆ గొడవలు అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా తలకాయ దించుకోవాల్సిందే. గొడవ ఆడినప్పుడు తలకాయ దించుకోవాల్సిందే, వేరే ఆప్షన్ అవకాశం ఏం లేదు. గొడవ ఆడుతున్నారంటే మాత్రము ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు వారు తలకాయ దించాల్సిందే, కొట్టినా కూడా కొట్టించుకోవాల్సిందే. ఆ తర్వాత మాత్రమే కొంతమేర ఉంటుంది. ఇద్దరు ఆవేశపడ్డారంటే మాత్రం ఇంక కోర్టుకాడికి తెలుసుకోవాల్సిందే ఆ వారం. కాబట్టి చిన్న విషయాలే పెద్ద కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ రాకుండా ఉండాలి అంటే మాత్రము కొంచెం జాగ్రత్తగా ఊహించుకుంటే మంచిది. ఎందుకంటే గ్రహణం అనేది మంచి సానుకూల వాతావరణం లేదు, ఉన్న మాట చెప్పండి, వాతావరణం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ప్రయాణాలు చేసేప్పుడు కూడా ఆచి చూసి ప్రయాణం చేయాలి. ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. టైంకి తినాలి, టైంకి ఉండాలి, టైంకి తినాలి, టైంకి పనుకోవాలి. ఇలా చేసుకుంటేనే కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా బాగుంటుంది. ఈ మాసంలో వచ్చేటువంటి జబ్బు కావచ్చు, రోగం కావచ్చు, నొప్పి కావచ్చు దీర్ఘకాలికంగా ఉంటుంది. అవి రాకుండా ఉండాలంటే ప్రికాషన్ తీసుకోవాలి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. గురుగారు, ఈ నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉండటం, అలాగే శత్రువులు అధికంగా వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురవడము, అలాగే బాగుపడుతుంటే ఎదుటివాడి చూపు కావచ్చు, ఆ దృష్టి కావచ్చు, సో ఎక్కువగా ఈ కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళని ఏదో చెడు క్రియలు చేయించడము, ఈ చేతబడులు ఇలా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న కాపురాల్లో నిప్పులు పోసి వాళ్ళ మీద ఆశపడో వాళ్ళ వైపు మన వైపు తిప్పుకోవాలని ఏదో ఒకటి క్రియలు చేస్తున్నారు. అష్టదిగ్బంధనం పాలైపోయి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో చాలామంది ఉంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా ఈ రోజుల్లో పరిస్థితి ఎలా మారిపోయిందంటే కనుక ఒకళ్ళ మీద ఒకరికి వ్యసనం, దోషం, విక్రోతం అంతా కూడా ఎట్లా ఉందంటే వీరు నాశనం అవ్వాలని తప్పితే మనవాడు బాగుండాలి, మన పిల్ల బాగుండాలి అనేది ఎక్కడ లేదండి. ఇప్పుడు అన్యోన్యంగా ఉండేటువంటి ఒక భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంచెం చక్కటి కుటుంబం, ఇద్దరు జాబులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. వీరి మీద వేరే వారికి కన్నేయటం, వ్యసనం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే జాతకాల్లో ఉండవు. ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి అంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగరముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఇలాంటివి ఎన్నో రకాల క్రియలు చేపించేటువంటి ప్రక్రియ చాలా నడుస్తూ ఉంది. ఎందుకంటే కనుక ఎదుటి వ్యక్తి సుఖంగా ఉంటే ఓర్చుకోలేకపోతాం. ఒక మంచి కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎదురు లాగేద్దాము, అమ్మాయి ఉందనుకోండి లాగేద్దాము. ఇదే తత్వంతో ఏర్పడినటువంటి చెడు వ్యసనం. నైట్ కోటీశ్వరులు అవ్వాలి, నైట్ నేను అన్నీ సాధించుకోవాలి, ఎవరి దగ్గర ఓపిక ఉండట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించుకుంటూ ఉండాలి. మన పర్సనల్ విషయస్ అది ఉంటే కూడా ఎవరికి షేర్ చేయకూడదు. చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉండాలంటే మనకు సంబంధించిన విషయాలు ఎవరి దగ్గరికి రానియకూడదు.
ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని అందరూ మంచి వాళ్ళు అయితే లేరండి. వ్యసనం పడేవారు, రంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన మనకి ఇబ్బంది కలగదు అని అనుకోవడానికి లేదు. ఏదో రోజున మనల్ని గ్రిప్ చేస్తున్నారు, ఇబ్బంది పడేటటువంటి యోచన ఉంది. అలాంటి వారు మన దగ్గరికి ఎన్నో వేల మంది కస్టమర్లు కొట్టుకుంటూ ఇబ్బంది పడుతూ ఒక వయసుతో సంబంధం లేకుండా, రిలేషన్స్తో సంబంధం లేకుండా ఎన్నో రకాల ఇబ్బంది పడేవారు ఉన్నారండి. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఏమైపోతున్నారో తెలియట్లేదు. గారాభంగా పెంచుకున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు. ఎవరో ఏదో వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టే ఘోష అది చెప్పలేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాతకాల్లో కనపడవు. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇవన్నీ జాతకాల్లో ఉంటాయని. జాతకాల్లో ఉండవండి. ఇది వేరే క్రియ, ఇది వేరే లోకం. ఇది మనకి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలండి, భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి భావం కావచ్చు, స్వభావం కావచ్చు, ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా సాయంత్రం ఒకరిగా ఉంటారు. అలా లేకుండా విడాకులు, ఎఫ్ఐఆర్స్ ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇలాంటి కేసెస్ వల్లనే ఎన్నో రకాల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాటి జోలు వెళ్ళకూడదండి. అలాంటి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీలో ఏదన్నా సమస్యకి ఎట్లా ఉండాలంటే కనుక ఆ సిమ్టమ్స్ అనేజీగా ఉండటం కానీ, మన ఫేస్లో చేంజెస్ కనిపించడం, కళ్ళు చేంజెస్ కనిపించడం, జుట్టు ఊడిపోవటం, ఇది నాకు ఊడిపోయింది అది కాదు, ఇది జీన్స్, అది కాకుండా మీకు హెయిర్ ఫాల్ లాంటిది అవ్వటం కానివ్వండి, ఇంకా లేడీస్లో వచ్చేసి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, లోపల ఏదో ఉన్నట్టుగా నీరసంగా ఉండడం, కోపం రావడం, చిరాకు పట్టడం, ఇలాంటి సమస్యలు, ఒంటరిగా ఉండాలనిపించడం, సూసైడ్ లాంటివి చేసుకోవడం, ఎంత ఉన్నా కూడా ఏది ముందుకెళ్ళలేకపోవడం, అష్టదిబ్బందులు అంటారు దాన్ని. ఎంత చేసినా ముందుకు వెళ్ళదు, జాబులు ఉండవు, సరిగా ఉండే పరిస్థితి ఉండదు. ఇలాంటి ఏదైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక వారికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటాం. దొంగ స్వాముల్ని, దొంగ గురువులను నమ్మకండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు. అలాంటివి కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి, ఇలాంటి సమస్య ఉంది అని కనుక పరిష్కార మార్గం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఎవరికైనా కావాలంటే సంప్రదించేదానికైతే చూడండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.